5160వ గీతా జయంతి శుభాకాంక్షలు. మనం దేని గురించి మాట్లాడుతున్నామండి? నేను మోటివేషనల్ స్పీకర్ని. నేను ఒక్కడు మాట్లాడితే నాకు మంచిగా అనిపించదు. మనం కలిసి మాట్లాడితే ఏదైనా కొంచెం అర్థం అవుతుంది 3 నిమిషాల్లో. మనం ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాం? భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం. ఎంతమంది రోజు భగవద్గీత చదువుతారు? రోజు అనునిత్యం 1 2 3 4 5 చెయ్యి పైకెత్తండి, ఫ్రీనే చదువుతుంటే. 5 6 స్టేజ్ మీద. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, అర్థమైంది కదండి రేషియో? అంతే కదా. విషయానికి వద్దామండి. భగవద్గీత రోజు చదవడం వల్ల కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. టైం ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి టకటగా చెప్పేస్తాం. రోజు భగవద్గీత చదవడం వల్ల మొట్టమొదటిది మనకు కల్పించే సదావకాశం ఒకటి ఉంది. ఇప్పుడు సార్ అన్నారు ముక్తి అని. ఆ సార్ అన్నారు వయసు అయిపోతుంది, కంఠం సరిగా లేదు. వయసు అయిపోయినప్పుడు ఏమవుతుందండి? పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనపడు, చర్మం ముడతలు పడుతుంది, నడవడానికి రాదు, కూర్చోవడానికి రాదు, ఎసిడిక్ ఎక్కువైపోతుంది, కోపం వస్తుంది కదా. ఇవన్నీ సాధారణంగా జరిగేవి. కానీ భగవద్గీత చదివితే ఇవన్నీ రావు. ఇవి రావు. ఎందుకు రావు తెలుసా? 18వ అర్థమైతే చప్పట్లు కొడతారు, అర్థం కాకపోతే కొట్టరు. అంటే అర్థం కాలేదని అర్థమైపోతుంది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో? 18. అందులో 68వ శ్లోకంలో అంటాడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరికీ. ఇప్పుడు నేను ముస్లింని, సార్ ముస్లిం, ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎందుకు వీళ్ళు అంత తపన భగవద్గీత పైన? ఎవరైనా ప్రోత్సహించారా? లేదు కదా. ఎందుకు చేస్తున్నారంటే లాస్ట్లో ఒక మాట అంటాడు, యా ఇమాం పరమం మద్భక్తే శబిదాస్యతి అంటాడు. ఎవరైతే, బాగా వినాలి, ఎవరైతే ఇట్టి గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందజేయనో అట్టివాడు ఏమంటాడు అక్కడ? వినాలి, నిస్సంకోచంగా, అంటే ఎటువంటి సందేహం లేకుండా నన్నే పొందును అంటాడు. అందుకోసం ప్రచారం చేస్తాడు, అందుకోసం ఇది. అర్థమైందండి ఎందుకు చేస్తాడు? ఫ్రీగా కాదు, ఆయన కాన్సెప్ట్ ఉంది. ఎందుకు? రేపు స్వర్గంలో నేను ఉండాలి, నా వాళ్ళందరూ ఉండాలి, స్వర్గంలో ఉండాలి. అందుకే ఖురాన్ అంటుంది, ప్రజలందరినీ మంచి వైపుకు పిలిచి మంచి పనులు చేస్తూ నేను ముస్లింని అని ప్రకటించే వాని మాట కింద మంచి మాట ఏమంటుంది? ఏమన్నా ఉంటుందా? మంచి పనులు చేస్తూ మంచి వైపుకు పిలుస్తూ నేను ముస్లింని అని ప్రకటించే వాని మాట కంటే మంచి మాట మరొకటి ఉంటుందా? మొదటి విషయం అర్థమైందా? మనం అందరూ ప్రచారం చేసి పుస్తకాలు పంచుదామా వద్దా? వెరీ గుడ్. వట్టికి పంచి వదిలేద్దామా? ఆచరిద్దామా? ఆచరించాలి. ఆచరిస్తే 5 లాభాలు ఉన్నాయి. మొదటి లాభం, 50-60 సంవత్సరాలు వస్తేనే తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారు ఎక్కువ? అబ్బా, నేను అడగలేదు. అంటే 100% అదే మాటలు అడుగుతున్నా, కానీ నేను అడగలేదు. బయటకు వచ్చింది అంటే మన కాన్సెప్ట్ ఏముంది తెలుసా? ఈ వయసు వస్తేనే వాళ్ళు ఎక్కడుండాలి? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలి. అది కూడా ఏసీ ఓల్డ్ ఏజ్ హోములు, ఇంకా రకరకాల కొత్త కూడా ఉన్నాయి పేర్లు. అమ్మా నాన్న ఉండాల్సింది ఓల్డ్ ఏజ్ హోమ్లో కాదండి, మన గడప లోపల బ్రతికుంటే. ఎందుకు తెలుసా? ఎందుకు వాళ్ళు ఉండాలి అంటే, సార్ అన్నారు వయసు అయ్యే కొద్దీ మనిషి మెత్తగైపోతాడు, నడవడానికి కూర్చోవడానికి కూడా రాదు. అందుకే భగవద్గీతలో ఏమంటాడు? జాతస్య హి ధ్రువో మృత్యు. ప్రతి మనిషి కూడా మరణించాల్సిందే, భగవంతుని దగ్గర చేరాల్సిందే. అంటే ఈరోజు 1 నిమిషం గడుస్తుందంటే అర్థం ఏం తెలుసా? మనకు వయసు పెరుగుతుందని కాదు, భగవంతుని దగ్గరకు దగ్గర అవుతున్నాము అని ఆ కాన్సెప్ట్. అది మనం ఏమనుకుంటున్నాం తెలుసా? వయసు వచ్చింది అనుకుంటున్నాము. వయసు వచ్చేది పోయేకి, ఉండడానికి కాదు. కానీ భగవద్గీత ఏమంటుందంటే, నీ కళ్ళు కనపడేటప్పుడు, నీ చెవులు వినపడేటప్పుడు, నీ హృదయం కొట్టుకునేటప్పుడు, నీ కాళ్ళు నడిచేటప్పుడు, నీ చేతులు ఆడేటప్పుడు, నీ నరాలు పనిచేసేటప్పుడు చదవాలి భగవద్గీత. చనిపోయినప్పుడు కాదు, చనిపోయేటప్పుడు కాదు. అవునా కాదా?
నీ కళ్ళు కనపడేటప్పుడు, నీ చెవులు వినపడేటప్పుడు. అన్నీ అయిపోయినాక ఏం చదువుతావు? మోక్షం కోసమా? ఈ పుస్తకాలన్నీ మోక్షం కోసం కాదు, ఆచరించడం కోసం. ఖురాన్ అయినా రోజు చూస్తూ పూసుకొని ఉఫ్ఫని చేసేదానికి కాదు, ఆచరించడానికి కోసం. తల్లిదండ్రులు ఇంట్లో ఉండాలి, భార్య పిల్లల్ని సుఖంగా చూడాలి, సమాజాన్ని గౌరవించాలి. ఎందుకంటే రేపు దైవం దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడ సమాధానం చెప్పాలి మనం చేసే పనుల కన్నా. సార్ చెప్పిండు, ఇప్పుడు చూడండి, ఇక్కడ సీసీ కెమెరా ఉందనుకోండి, విలువైన వస్తువులు ఉన్నాయి, అందరూ మనం భోజనానికి వెళ్ళాం, ఎవరైనా ముట్టుకుంటారా అవి? ఎందుకు సార్? సీసీ కెమెరాలో ఏమవుతుంది? రికార్డ్ అవుతుంది కదా. ఇది ఎవరు తయారు చేశారు సీసీ కెమెరా? మనిషి కదా. మరి మనిషికే ఇన్ని తెలివితేటలుంటే ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని, తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానేడు గర్భాన్ని జగమంతా చేసిన వాడు పెద్ద సీసీ కెమెరా కదా. నువ్వు నేను చేసేవన్నీ కనపడవా? తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారా? నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆయనకు తెలీదా? సార్ అన్నారు, దైవం అన్ని వైపులా చూస్తుంటాడా లేదా? సర్వతోచి శిరోముఖం. ఆయన అన్ని గమనిస్తుంటాడు. రాత్రి అయినా పగలైనా, చీకట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నువ్వు చేసే పనులన్నీ గమనిస్తున్నాడు. అలాగే ఇద్దరు చిత్రగుప్తులు రాస్తూ కూడా ఉన్నారు చేసేవన్నీ. ఈ 5 విషయాలు ఎప్పుడైతే మనిషికి తెలుస్తాడో తప్పు చేస్తాడా? చేయడు కదా. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా చూస్తుంది, పైన పెద్ద సీసీ కెమెరా చేస్తుంది. అందుకే స్కూల్లో చూడండి, టీచర్ లేకుండా పిల్లలు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ప్రతి స్కూల్లో సీసీ కెమెరా ఉంది. మరి అదే సీసీ కెమెరా గురించి మనం అడుగుతాం, మీ స్కూల్లో సీసీ కెమెరా ఉందా? అన్ని పగడబందీగా ఉన్నాయని, పెద్ద సీసీ కెమెరా ఉంది, వానికి భయపడని ఎందుకు చెప్పం? కాబట్టి మిత్రులారా, భగవద్గీత గ్రంథం కేవలం ఏదో ఒక మతానికి సంబంధించిన ధర్మం కాకుండా, గీత కాకుండా, అందులో ఒక్కో అక్షరం అర్థం చేసుకుంటే జీవితం సాఫల్యం అవుతుంది, జీవితానికి సరైన మార్గం చూపిస్తుంది. కాబట్టి నేను చివరిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని చదవండి. భగవద్గీత, ఖురాన్, వేదాలు, ఉపనిషత్తులు, మీకు ఇష్టం వచ్చిన దైవ గ్రంథం మనసు పూర్తిగా చదవండి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ అర్థం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే తప్పు చేయాలనుకుంటామో తప్పు చేయము, అబద్ధాలు చెప్పాలనుకుంటామో అబద్ధాలు చెప్పం. ఎందుకు? మనకు తెలిసిపోతుంది అక్కడ పైన కెమెరా ఉంది, అది మనని ఏదో ఒక రోజు పట్టుకుంటుంది అని. అందుకే అంటాడు, సర్వభూతాని కౌంతేయం ప్రకృతిని యాంతి మామికం కల్పచ్చయ పునస్తాని కల్పాద విసృజ్య మామ్యహం. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తారు, సృష్టికాలంలో మళ్ళీ నేను సృష్టించి లెక్క అడుగుతాను అంటాడు. కాబట్టి దైవానికి భయపడి జీవితం గడుపుదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.